ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన వైసీపీ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఓటమి తర్వాత పెద్ద ఎత్తున ఆ పార్టీ నేతలు వరుసగా రాజీనామా చేస్తూ వస్తున్నారు. కొంతమంది టీడీపీలో చేరుతుండగా మరికొంతమంది కొద్ది రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేత చలమశెట్టి సునీల్ త్వరలో టీడీపీలో చేరబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాభవం ఎదుర్కొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరికొన్ని ఎదురుదెబ్బలు తగిలే సూచనలు కనిపిస్తోంది. ఆ పార్టీ నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తోంది. నెల్లూరు జిల్లాకు చెందిన కీలక నేత మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ వైవి రామిరెడ్డి ఆ పార్టీకి నిన్న రాజీనామా చేస్తూ వెళ్తూ ఆదాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. తాజాగా ఆ పార్టీ నేత చలమశెట్టి సునీల్ టీడీపీతో టచ్లోకి వెళ్లినట్టు తెలిసిందే. ఇటీవల ఎన్నికల్లో కాకినాడ నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేసిన ఆయన కూటమి అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ చేతిలో పరాజయం పాలయ్యారు. తాజాగా ఆయన పార్టీని వీడి టీడీపీలోకి వెళ్లేందుకు రెడీ అయినట్టుగా తెలుస్తోంది. టీడీపీలో తనకున్న పరిచయాల ద్వారా పార్టీ అధినేత చంద్రబాబుకు రాయబారం పంపినట్టుగా సమాచారం. కాగా సునీల్ ఇప్పటికే పలు పార్టీలు మారినా ఎక్కడా ఆయనకు కలిసి రాలేదు. 2009లో ప్రజారాజ్య అభ్యర్థిగా, 2014లో వైసీపీ తరపున, 2019లో టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలు కాగా వైసీపీ తరపున బరిలోకి దిగి కూటమి అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.